బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్టుగా నమోదు చేయడంతో ఆయనకు అందుతున్న సామాజిక భద్రతా పింఛన్ నిలిచిపోయింది. శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పింఛన్ రావడం లేదని అధికారులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. తాను కళ్ల ముందే బతికి ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం మరణించిన వ్యక్తిగా నమోదై ఉండడంతో బాధితుడు షాక్కి గురయ్యారు. ప్రభుత్వం అందించే పింఛనే తన జీవనాధారమని, అది కూడా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిలిచిపోయిన పింఛన్ను వెంటనే పునరుద్ధరించాలని బాధితుడు కోరుతున్నారు. వికలాంగుల పింఛన్ 4016 వస్తుంది. నేను గత 10 రోజుల కిందట పోతే జూన్, జూలై, ఆగస్టు పింఛన్ రాలేదని అడిగితే ఇది ఎందుకు రాలేదంటే కంప్యూటర్ మిస్టేక్ అయింది, ఈ కంప్యూటర్ లాగిన్తో ఎవరో చేసిరని మండలం చెప్పి ఆమెకు జిరాక్స్లను, ఆధార్ కార్డు, ఒరిజినల్ లైవ్ సర్టిఫికేట్ బతుకున్నట్టుగా సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఫోటో, పాస్పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ పోతే మేడం ఏమంటుందంటే అన్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, నువ్వు ఇష్టం ఉన్న కాడ చెప్పుకోపో అనడం జరిగింది. నాకు స్పందించి న్యాయం చేయగలరు. నాలాంటి తప్పు ఇతరులకు ఎవరికి జరగకుండా బతికుండగానే ఈ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం నాకు బాధాకరం. దీన్ని స్పందించి నాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నా.